నొప్పితో ధాత్రి. టెన్షన్లో డబ్బా పడేసిన ధాత్రిని నిలదీసిన నిషి, కౌశికికి దొరికిపోయిన ధాత్రి, కేదార్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కౌశికి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ధాత్రి అటువైపుగా వెళ్తూ ఉంటే కీర్తి పాప ధాత్రిని చూసి ఈ బాటిల్ మూత తీసి ఇవ్వా అని అడుగుతూ ఉంటుంది. ఇక ధాత్రి సరే అని చెప్పి రైట్ హ్యాండ్ని యూజ్ చేయకుండా లెఫ్ట్ హ్యాండ్ని యూజ్ చేసి ఆ డబ్బా మూత తీస్తుంది. అలా తీయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడే అక్కడికి నిషి వచ్చి ఏంటే నీ రైట్ హ్యాండ్కి ఏమైంది, ఆ చేత్తో తీస్తున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటుంది. బాటిల్ క్యాప్ తీయమంటే రైట్ హ్యాండ్ వాడకుండా లెఫ్ట్ హ్యాండ్తో తీయలేక తీస్తున్నావేంటి అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇందాక కిచెన్లో కూడా డబ్బా తీయమంటే నువ్వు రైట్ హ్యాండ్ యూజ్ చేయలేదు, కింద పడేయబోయావు. అప్పుడు నేను పట్టుకున్నాను, గుర్తుంది కదా. అసలు నీ రైట్ హ్యాండ్కి ఏమైందే చెప్తావా లేదా అని నిషి అయితే నిలదీస్తూ ఉంటుంది. లేదే, నా చెయ్యి బాగానే ఉంది అని అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి కూడా అక్కడికి వచ్చి నేను కూడా గమనించాను, ఏమైంది నీ రైట్ హ్యాండ్కి అని అయితే అడుగుతూ ఉంటుంది. అలా కౌశికి ప్రశ్నిస్తుంటే అప్పుడు కేదార్ అక్క రైట్ హ్యాండ్ యూజ్ చేయకుండానే లెఫ్ట్ హ్యాండ్ తోటే చాలా బలంగా ప్రెషర్ పెట్టగలదు అని అయితే కేదార్ అయితే చెప్తూ ఉంటాడు. అందుకే రైట్ హ్యాండ్ యూజ్ చేయట్లేదు అని చెప్పి కేదార్ అయితే కవర్ చేస్తూ ఉంటాడు. లేదు, నాకు బాగా తెలుసు, ఈ జగదాత్రి అన్నీ రైట్ హ్యాండ్ తోటే చేస్తుంది. ఈరోజు మాత్రమే రైట్ హ్యాండ్ ఉపయోగించకుండా లెఫ్ట్ హ్యాండ్ ఉపయోగిస్తుంది. నీ రైట్ హ్యాండ్కి ఏదో దెబ్బ తగిలింది కదా, ఎక్కడ తగిలింది అని అయితే నిషి అడుగుతూ ఉంటుంది. ఇక కౌశికి అయితే చాలా డౌట్గా ధాత్రి వైపు చూస్తూ ఉంటుంది. జేడీకి కూడా రైట్ షోల్డర్కే కదా దెబ్బ తగిలింది, ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకోమని చెప్పింది కూడా రైట్ షోల్డర్కే కదా అని అయితే కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే జగదాత్రి రైట్ హ్యాండ్కి కూడా ఏదో గాయమయ్యింది అని అయితే కౌశికి అంటూ ఉంటుంది. ఇక అలా కౌశికి అయితే మనసులో అనుకుంటూ చెప్పు జగదాత్రి అంటుంది. చెప్పు, ఏం గాయం అని నిలదీస్తూ ఉంటుంది కౌశికి కూడా. ఇప్పుడు ఏం చెప్పాలి అయ్యో అని ధాత్రి టెన్షన్ పడుతుంటే కేదార్ కూడా మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక కౌశికి జగదాత్రి వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇక కేదార్ అయితే టెన్షన్ పడుతూ నిషి నీకు తెలీదు, తనెప్పుడు రైట్ హ్యాండ్ ఎక్కువ వాడదు కదా, తను వాడేది లెఫ్ట్ హ్యాండే కదా అని చెప్తూ ఉంటాడు. అప్పుడు నిషి హలో, నీకన్నా ముందు నుండే నాకు జగదాత్రి తెలుసు, తను ఎక్కువగా రైట్ హ్యాండే యూజ్ చేస్తుంది, చెప్పు ఏమైంది. ఇక జగదాత్రి వదిన అది ఏమైంది అని తడబడుతూ ఉంటే అంతలో సురేష్ అక్కడికి వస్తాడు. ఏంటి చెల్లెమ్మ అలా ఆలోచిస్తున్నావేంటి అని అయితే సురేష్ అడుగుతూ ఉంటాడు. జరిగిందే చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు కౌశికి ఏమైంది సురేష్ అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు సురేష్ ఏం జరిగిందో నేను చెప్తాను. ఇందాక జగదాత్రి మొక్కలకి నీళ్లు పెడుతూ ఉంటుంది. పైనుంచి ఒక కొబ్బరి బొండం అయితే జగదాత్రి చేతి మీద రాలి పడిపోయింది అని అయితే సురేష్ చెప్తూ ఉంటాడు. కేదార్ తనకి తగ్గిపోతుందేమోనని చెప్పి బాముని రాశాడు. ఇక జగదాత్రి ఆ నొప్పి గురించి చెప్పి మీ అందరినీ బాధ పెట్టడం ఎందుకు అని ఇలా చెప్పకుండా ఆగిపోయింది, అంతే కదా జగదాత్రి అని అయితే సురేష్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు జగదాత్రి అంతే అన్నయ్య, అంతే వదిన అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు నిషి కోపంగా ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా, దీనికి ఎంత సీన్ చేయాలా అని అంటుంది. ఇక అప్పుడు జగదాత్రి మాత్రం అంటే ఎవరిని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో నేను చెప్పలేదు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు నిషి మాత్రం ఇదో గొప్ప విషయం అని నీ విషయంలో అందరూ బాధపడుతూ కూర్చుంటారు, ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి నిషి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు కౌశికి నాకు చెప్పుంటే నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళేదాన్ని కదా అని అంటూ ఉంటుంది. ఇక పర్లేదు వదిన అని చెప్పి జగదాత్రి ఎలాగోలా కవర్ చేస్తుంది. ఇక కౌశికి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు జగదాత్రి థ్యాంక్స్ అన్నయ్య అంటుంది. సురేష్ మాత్రం ఇలా అంటూ ఉంటాడు, నా ప్రాణాలు కాపాడటానికి నీ ప్రాణాలు రిస్క్లో పెట్టావు, ఇప్పుడు నీ ఐడెంటిటీని కాపాడటానికి ఎప్పుడూ లేనిది కౌశికి ఒక చిన్న అబద్ధం చెప్పాను అంతే కదా అని సురేష్ అంటూ ఉంటాడు. ఏముంది అందులో, సరే జాగ్రత్తగా ఉండు, ఎక్కువగా వర్క్స్ చేయొద్దు అని అయితే సురేష్ చెప్తూ ఉంటాడు. బాయ్ అని చెప్పి సురేష్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు జగదాత్రి రిలాక్స్ అవుతుంది. అమ్మయ్య, అన్నయ్య వచ్చాడు కాబట్టి బ్రతికిపోయాం, లేకపోతే ఖచ్చితంగా ఈరోజు మన గురించి అన్ని విషయాలు బయటపడిపోయాయి అని జగదాత్రి అంటూ ఉంటుంది. బయటపడకుండా ఇప్పుడు బావ చూసుకున్నాడు కదా, సరేరా వెళ్దామని ఇక ధాత్రితో కేదార్ అంటూ ఉంటాడు. ఇక యువరాజు అయితే కారులో బయటకు వెళ్తూ ఉంటే యువరాజుని కొంత దూరం వెళ్ళాక రౌడీలు అయితే అడ్డగిస్తారు. ఇక అప్పుడు యువరాజు రే ఎవర్రా మీరు. ఇక ఆ వచ్చిన రౌడీలు యువరాజుకి అయితే మత్తుమందునిచ్చి ఇక అక్కడి నుంచి కిడ్నాప్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇక యువరాజునైతే చేతులు కాళ్ళు కట్టేసేసి ఒక సీక్రెట్ ప్లేస్లో అయితే బంధించి ఉంచుతారు. రే ఎవర్రా మీరు, కట్లు విప్పండి అని యువరాజు అయితే గోలగోలుగా అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి చీకట్లో నుండి నడుచుకుంటూ ఒక వ్యక్తి వస్తాడు, అతనే మీనన్. ఇక మీనన్ను చూసి షాక్లో ఉండిపోతాడు యువరాజ్.
ఇక షాక్లో నుంచి తేరుకొని, బాయ్ మీరా, మీరు బ్రతికే ఉన్నారా, నేను చూస్తుంది కలేనా నిజమా అని అంటూ ఉంటాడు. అప్పుడు మీనన్, నువ్వు చూస్తుంది నిజమే, కానీ చూడు ప్రిన్స్, ఇప్పుడు సొసైటీ దృష్టిలో ఈ మీనన్ చనిపోయాడు. ఇప్పుడు కొన్ని వర్క్స్ అయితే పెండింగ్లో పడి ఆగిపోయి ఉన్నాయి. నా వర్క్స్ అన్నీ పూర్తవ్వాలి అంటే నేను చనిపోయాను అని ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఎవరో భయపడి ఆ పనులు చేయరు. అందుకనే ముందు నువ్వుండు, నీ వెనక నేనుండి మొత్తం చూసుకుంటాను అని అయితే మీనన్ ప్రిన్స్ని అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాట విని షాక్ అయిపోతాడు యువరాజు. ఇక యువరాజు అయితే మీనన్ని, ప్లీజ్ బాయ్, ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని అయితే బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. ఈ పని నా వల్ల కాదు అని అనగానే ఇక మీనన్ అయితే, ఏ ప్రిన్స్ ఆగు, నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను, రిక్వెస్ట్ చేయటం లేదు అని అయితే అంటూ ఉంటాడు. ఖచ్చితంగా నువ్వు నేను చెప్పింది వినాల్సిందే, ఎందుకంటే నువ్వు నీ ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి అంటే నేను చెప్పింది విని తీరాలి. లేదా నేను వినను, మీనన్ బాయ్ బ్రతికే ఉన్నాడు అని పోలీసులతో చెప్పాలి అని చూసావు అంటే నువ్వు నీ ఫ్యామిలీ పైకెళ్ళిపోతారు అని అయితే మీనన్ బెదిరిస్తూ ఉంటాడు యువరాజుని. బాయ్ అది కాదు బాయ్ అని యువరాజు అయితే అడుగుతూ ఉంటే ఇక మీనన్, నేను చెప్పాను కదా, ఇంక నేను ఆర్డర్ వేసేసాక ఇంక నువ్వు చెప్పడం నేను వినటం ఏమీ ఉండవు అని అయితే అంటూ ఉంటాడు. రేపు మా మనిషి నీకు కాల్ చేస్తాడు, కాల్ చేసి ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళాలో చెప్తాడు, తీసుకువెళ్ళు, నేను చెప్పింది చెయ్యి, అప్పుడే సేఫ్గా ఉంటావు. ఇక మీనన్ వాళ్ళ రౌడీలకైతే, ప్రిన్స్ని వదిలేయండిరా, ఇక ఎక్కడికి ఎవరికి చెప్పడలే. ఇక అలా మీనన్ వదిలేయగానే ఇక టెన్షన్గా యువరాజ్ అయితే ఇంటికి చేరుకుంటాడు. ఇక మీనన్ ఇంటికి చేరుకోగానే వైజయంతి అయితే, అబ్బోడా నీతో కొంచెం మాట్లాడాలి అనగానే యువరాజ్ అయితే ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. ఇక అప్పుడు వైజయంతి, ఏమైందిరా అబ్బోడా అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు అలా ఉన్నావు అనగానే ఇక అప్పుడు అది అమ్మా అని అంటూ ఉంటాడు యువరాజ్. ఇక అంతలో నిష్క అక్కడికి వస్తుంది. ఏంటి యువరాజ్, నువ్వు ఇలా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు, అసలు ఏం జరుగుతుందో చెప్పు అని అయితే అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను మీనన్ బాయ్ బ్రతికే ఉన్నాడు అని చెప్తే మీరు నమ్ముతారా, కంగారు పడతారు అని వీళ్ళకి ఏం చెప్పాలా అని యువరాజ్ అయితే మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక మీనన్ బ్రతికి ఉన్నాడు అన్న విషయాన్ని నేను నాలోనే ఉంచుకుంటాను, వీళ్ళకి చెప్పి టెన్షన్ పెట్టలేను అని అయితే యువరాజ్ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు యువరాజ్ అయితే, చిన్న యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాను, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు వైజయంతి, ఏంటి యాక్సిడెంటా, అబ్బోడా నీకేదన్నా అయితే నేను తట్టుకోగలనా, ఉండు నీకు దిష్టి తీస్తాను అని చెప్పి వైజయంతి అయితే దిష్టి తీయటానికి తేవటానికి వెళ్తూ ఉంటుంది. ఇక వైజయంతి అయితే వచ్చి దిష్టి తీస్తూ ఉంటుంది యువరాజుకి. ఇక దూరం నుంచి శ్రీవల్లి ఇదంతా చూస్తూ అన్నయ్యని ప్రేమగా చూసుకుంటుంది. అమ్మ ఎందుకు నన్ను మాత్రం దూరంగా పెడుతుంది అని అయితే బాధపడుతూ ఉంటుంది. అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుంది అని మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇక దిష్టి తీసేశాక, ఏంటి అడ్డంగా నుంచున్నావు, పక్కకు తప్పుకో అని అయితే అంటుంది శ్రీవల్లిని. ఇక దూరం నుంచి జగదాత్రి కేదార్ ఇదంతా కూడా గమనిస్తూ ఉంటారు. ఇక దాత్రి కేదార్తో, చూసావా పిన్ని శ్రీవల్లిని ఎంతగా టార్చర్ పెడుతుందో, నువ్వు అది మాత్రమే ఆలోచిస్తున్నావు, కానీ నేను ఆలోచించేది ఒకటి ఉంది అని కేదార్ అయితే దాత్రితో అంటూ ఉంటాడు. యువరాజ్ ఎందుకు అంతలా బాధపడుతున్నాడు, అంతలా టెన్షన్ పడుతూ ఏం ఆలోచిస్తున్నాడు అని అయితే కేదార్ దాత్రితో అంటూ ఉంటాడు. అసలు యువరాజ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, సరే ఇదంతా పక్కన పెట్టు, అందరి పిల్లల్ని ఏ అమ్మాయినా సమానంగా చూస్తుంది, కానీ వైజయంతి అత్తయ్య యువరాజుని మాధురిని చూసినంత ప్రేమగా శ్రీవల్లిని చూడదు, అలా చూసుకోవడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు. ఏ తల్లైనా కన్న కూతురుపై ఎప్పుడు వెయ్యరాని నిందలన్నీ వేస్తూ ఉంటారా, ఈ విషయం ఏంటో కనుక్కోవాలి అని అయితే జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక వైజయంతి అయితే ఫేక్ పెళ్లి కొడుకుని ఎలాగైనా సరే ఆ శ్రీవల్లికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ శ్రీవల్లి ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు, ఎలాగైనా పెళ్లి చేసి బయటికి పంపించాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే టైంకి సుధాకర్ అక్కడికి వచ్చి, ఏంటి వైజయంతి ఏం ఆలోచిస్తున్నావు, ఇక అప్పుడు వైజయంతి, ఏముంది బో, నేను ఆలోచించడానికి ఏముంది, అవును శ్రీవల్లికి బాలరాజుకి పెళ్ళి అనుకున్నాం కదా, అదేమైంది, ఆ పెళ్ళి ఎప్పుడు జరిపిద్దాం అనుకుంటున్నావు అనగానే, ఎప్పుడేంటి, వీలైనంత త్వరగానే అని అయితే సుధాకర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు సుధాకర్, ఏది వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా ఇవ్వు మాట్లాడతాను అని అనగానే అప్పుడు వైజయంతి కంగారుగా, ఎందుకులే నేను మాట్లాడతాను అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. నేను మాట్లాడి సెటిల్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి అయితే కంగారుగా వెళ్ళిపోతుంది. ఇక జగదాత్రి కేదార్ అయితే ఎలాగైనా శ్రీవల్లి జీవితాన్ని చక్కదిద్దాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా శ్రీవల్లి జీవితాన్ని చక్కదిద్దాలి అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక అసలు పెళ్ళికొడుకు అసలు ఎవరు ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి కనుక్కోవాలి అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక బాలరాజు డీటెయిల్స్ని అయితే రమ్యకి చెప్పి రమ్యని కనుక్కోమని చెప్తారు. ఇక రమ్య డీటెయిల్స్ అయితే ఇవ్వడంతో ఇక బాలరాజు వివరాల కోసం అయితే
జగదాత్రి కేదార్ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక యువరాజ్ అయితే మీనన్ చెప్పినట్టే బయలుదేరతాడు. తనకి ఆ పని చేయటం ఇష్టం లేకపోయినా అప్పటికి ఇక చెయ్యక తప్పక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మీనన్ అయితే ఇక పని స్టార్ట్ చెయ్యి, ఇప్పుడే ట్రక్ ఇక్కడ స్టార్ట్ అయింది, దాన్ని ఎలాగైనా సేఫ్గా ముంబై చేర్చాలి అని అయితే ఫోన్లో చెప్తూ ఉంటాడు. ఏ చెక్ పోస్టు దగ్గర దొరకకుండా మనం సేఫ్గా అయితే మన ట్రక్కును తీసుకువెళ్ళాలి అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక ట్రక్ సేఫ్గా చేరకపోతే నేనేం చేస్తానో తెలుసు కదా అని అయితే మీనన్ అంటూ ఉంటాడు. యువరాజ్ తన ఫ్యామిలీని ఎక్కడ చంపేస్తాడు అన్న భయంతో తనకి చేయటం ఇష్టం లేకపోయినా ఇక అయిష్టంగా అయితే ఆ పని చేస్తూ ఉంటాడు. ఇక బాలరాజు గురించి సెర్చ్ చేస్తూ జగదాత్రి కేదార్ అయితే ఒక ప్లేస్కి వస్తారు. ఇదంతా కూడా ఇక అలా సెర్చ్ చేస్తూ ఇదంతా ఒక బస్తీ ఏరియాలా ఉంది కదా అని జగదాత్రి కేదార్ ఇద్దరూ అయితే అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ఏరియాలో ఏం జరుగుతుందో మనం అంతా కూడా తెలుసుకోవాలి అని అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఒక బామ్మ కనపడటంతో బాలరాజు ఫోటో చూపించి ఇతన్ని మీకు తెలుసా అని అయితే అడుగుతూ ఉంటారు. వీడెందుకు తెలీదు, వీడి పేరు బాలరాజు, కానీ వీడికి ఆ పేరు సూట్ కాదు, గాలి అని పేరు పెట్టాలి. వీడు రోడ్ల మీద గాలికి తిరుగుతూ ఉంటాడు. ఈ మధ్య కోటు సూటు వేసుకొని కనపడుతున్నాడమ్మా. ఇక అది వినగానే జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగితే అదిగో పనిపాట లేకుండా అక్కడ కూర్చొని కొంతమంది ఆడుకుంటూ ఉంటారు, వీడు కూడా అక్కడే ఉంటాడు అని అయితే ఆ బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక అలా జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా అక్కడికి వాడిని ఫాలో అయ్యి వెళ్తూ ఉంటారు. ఇక అక్కడ బాలరాజు అయితే వాళ్ళతో చెప్తూ ఉంటాడు, ఫ్యూచర్లో నేను ఒక పెద్ద ఇంటికి అల్లుడిని కాబోతున్నాను అని అయితే చెప్తూ ఉంటాడు. నిన్ను నమ్మి పిల్లని ఎవరిస్తున్నారా, నిన్నెవరు అల్లుడిగా చేసుకుంటారు అని అయితే వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు ఎవరైతే మీకెందుకు, కానీ నాకు మాత్రం కట్నమే ₹1,00,00,000గా ఇస్తున్నారు. నేను ఎక్కువ అడిగితే ఎంతైనా కూడా ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ఉన్న ఫ్యామిలీ కదా. ఇదంతా కూడా వైజయంతి గారి దయ, కానీ ఆవిడ మాత్రం నా దగ్గర నుంచే డబ్బులు కొట్టేసింది. ఆ డబ్బుల్ని నేను ఎలాగైనా తెచ్చుకుంటాను అని వెనక్కి తిరిగి చూడగానే ఇక అక్కడైతే జగదాత్రి కేదార్ కనిపించడంతో ఇక బాలరాజు అయితే షాక్ అయిపోతాడు. ఇక బాలరాజు అయితే పారిపోవాలి అని అనుకోవడంతో జగదాత్రి కేదార్ ఇద్దరూ అయితే వాడిని కాలర్ పట్టుకుంటూ ఉంటారు. ఇక జగదాత్రి కేదార్ ఇద్దరూ కూడా, ఏరా నువ్వు మంచివాడివా, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వా అని వాడి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటారు. ఇక ఇద్దరు కూడా బాలరాజును కొట్టడంతో ఇక స్పృహ తప్పిపోతాడు. ఇక అలా స్పృహ తప్పిన బాలరాజును తీసుకెళ్ళి ఇంటికి అన్ని నిజాలు కూడా చెప్పిస్తారు సుధాకర్ వాళ్ళకి. ఇక ఫేక్ పెళ్లి కొడుకు గురించి జగదాత్రి కేదార్ చెప్పడంతో వైజయంతి అయితే షాక్లో ఉండిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.